వైసీపీ ప్రభుత్వ హయాంలో హంగు ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృధా చేశారని టీడీపీ మాజీ కడప జిల్లా అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పర్యటనలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో హంగు ఆర్భాటాల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. అభివృద్ధి కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో పర్యటనలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటోందన్నారు. అయితే ఈ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.